చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ రోజువారీ జీవితంలో తప్పనిసరి అయిపోయాయి. ప్రస్తుతం ఈ వాట్సాప్ను సైబర్ నేరస్తులు దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వినియోగదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వారి ఫోన్లోకి చొరబడి హ్యాక్ చేయడానికి సైబర్ ముఠాలు కాచుక్కూర్చున్నాయి. ఇటీవల కేటుగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ పరిజ్ఞానం వినియోగించి వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ చేయటం కలవరపెడుతోంది. ఇంతకీ కాల్ ఫార్వర్డింగ్ అంటే ఏమిటి? ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేటుగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? సైబర్ నేరస్తులు రోజుకో రకం మోసం చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. చిన్న చిన్న ట్రిక్స్తో పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా కాల్ ఫార్వర్డింగ్ దోపిడీ కలకలం రేపుతోంది. కాల్ ఫార్వర్డింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి కేటుగాళ్లు అమాయకుల ఖాతాల్లో నగదును మాయం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ పరిజ్ఞానాన్ని వాడి నగదు కాజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ఇంటి వద్దకే కొరియర్ రావాలంటే ఓ కోడ్ వస్తుంది, క్లిక్ చేయండని చెబుతారు. మీరు పొరపాటున ఆ కోడ్ క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లకు మీ కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ వెళ్తుంది. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. కాల్ ఫార్వర్డింగ్ ఫ్రాడ్ అని చెప్పి రీసెంట్గా ఇంటర్నెట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నార్మల్ జిఎస్ఎంలోని మనం జనరల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము, లేకపోతే చాలా పెద్ద ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకుంటాం కాబట్టి వాడు హీ విల్ బీ పోజింగ్ యాజ్ ఎ కొరియర్ ఏజెంట్ అనమాట. నేను కొరియర్ ఏజెంట్ని, మీ లొకేషన్ కరెక్ట్గా తెలియట్లేదు అండ్ వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు, సో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియాలంటే మీరు ఈ కోడ్ ప్రెస్ చేయండి అని చెప్పి ఒక కోడ్ ఇస్తాడు. అదేంటంటే కాల్ ఫార్వర్డింగ్ కోడ్ *121# followed by 1 number and followed by some asterisk marks. So ఇది కొట్టిన తర్వాత ఇది once you dial this or once you enable this code, your calls will be forwarded to that number మాట. కాల్ ఫార్వర్డ్ అయ్యాక మరో వ్యక్తి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బిజీగా ఉంచుతాడు. అదే సమయంలో నిందితుడు IVRS కాల్ ద్వారా ఓటీపీ తెలుసుకుని మీ వాట్సాప్ హ్యాక్ చేస్తాడు. నేరగాడు మీ వాట్సాప్ హ్యాక్ చేసి ఆపదలో ఉన్నానని, అర్జెంటుగా నగదు కావాలంటూ మీ కాంటాక్ట్ నెంబర్లకు సందేశాలు పంపిస్తాడు. వాట్సాప్ డీపీ, ఫోన్ నెంబర్, పేరు అన్నీ మీవే ఉండడంతో చాలా మంది నిజమని నమ్మి నగదు పంపే అవకాశాలు అధికంగా ఉంటాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. కాల్ ఫార్వర్డింగ్ ఎప్పుడు జరుగుతుంది? వెనెవర్ యువర్ ఫోన్ ఈజ్ బిజీ, దట్ కాల్ విల్ బీ ఫార్వర్డెడ్ టు దట్ కన్సర్న్. మనం కాల్ ఫార్వర్డింగ్ జనరల్గా ఒక ఎనేబుల్ చేసేస్తాం యాప్ ద్వారా, బట్ దిస్ కోడ్ ద్వారా ఎనేబుల్ చేసేది అనమాట. మనం బిజీ పెట్టాలని అంటే మనకి మాట్లాడతారు, మనతో మాట్లాడుతూ ఉంటే బిజీ వస్తుంది. మనకి బిజీ వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే దట్ కాల్స్ విల్ బీ ఫార్వర్డెడ్ టు ద కన్సర్న్ నంబర్. సో ఈ టైంలో ఏం చేస్తాడంటే ఫ్రాడ్స్టర్ మెసేజ్ ఓటీపీ త్రూ కాల్ పెట్టుకుంటే, ఎనేబుల్ చేసుకుంటే మనకి కాల్ ద్వారా కూడా ఓటీపీస్ వస్తాయి. సో ఆ ఓటీపీ దట్ విల్ బి సెండ్ టు ద ఫ్రాడ్స్టర్. సో ఆ ఓటీపీ యూజ్ చేసుకొని హీ విల్ హ్యాక్ యువర్ వాట్సాప్ అకౌంట్. ఆ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసిన తర్వాత హీ విల్ హ్యావ్ యాక్సెస్, వన్స్ హీ హ్యాస్ యాక్సెస్ టు దోస్ కాంటాక్ట్స్, వాట్సాప్ కాంటాక్ట్స్కి అయిన తర్వాత అప్పుడు పాత మోడస్ ఆపరెండీలోనే హీ విల్ బి ఆస్కింగ్ టు సెండ్ మనీ పంపించండి, నేను నీ ఫ్రెండ్ని అర్జెంటుగా నాకు ఒక 50,000 కావాలి అర్జెంటుగా అని చెప్పేసి, కొంతమంది సేమ్ నెంబరే ఉంది కదా, సేమ్ డీపీ ఉంది కదా అని చెప్పి దే విల్ బి సెండింగ్ ద అమౌంట్. కాల్ ఫార్వర్డ్ అయిన తర్వాత బాధితుని వాట్సాప్కు వచ్చే సమాచారాన్ని నేరగాడు పూర్తిగా చూడొచ్చు. ఎవరైనా తమ ఫోన్ కాల్ ఫార్వర్డ్లో ఉందో లేదో తెలుసుకునేందుకు #002# ని వినియోగించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నేరస్తులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి అమాయకుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సో ప్రికాషనరీ మెజర్గా మీరు చేసుకోవాలనంటే యూ హ్యావ్ టు ప్రెస్ ఏమైనా సస్పిషన్ ఏమైనా ఉందంటే #002# అనేది చేస్తే, ఒకవేళ మీకు తెలియకుండా ఏమైనా అలా కాల్ ఫార్వర్డింగ్ ఏమైనా ఉన్నా కూడాను అది డిసేబుల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ నంబర్ టు డిసేబుల్ దట్ కాల్ ఫార్వర్డింగ్ నంబర్. అపరిచిత వ్యక్తులు పంపే *121* మీ నెంబర్ # వంటి ప్రత్యేక నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లో డయల్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.